కీర్తన గారు అసలు అసలు ఏమీ కూడా ఈ సంవత్సరంలోనే చేసే పరిస్థితి లేదు అన్ని అబద్ధాలు చెప్పి పాలన సాగిస్తున్నారన్నది వీళ్ళ వెర్షనం. నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నారాయణమూర్తి గారు మాట్లాడితే ఒక రకం, కానీ ఎక్కడ కూడా అనలిస్ట్ గా వచ్చినప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఇరుపక్కలా చెప్పాలి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా సైడ్ మాట్లాడలేదు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ సపోర్ట్ మాట్లాడారు. అండ్ ఎక్కువగా బలంగా 11 అనే మాటను ప్రోత్సహించి మాట్లాడి అక్కడ ఛాలెంజ్లు చేసి అసలు ఇంకా ఆటం బాంబు లాగా ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే కేఎస్ ప్రసాద్ గారు. ఇప్పుడు అధికారంలో మేమున్నా కూడా స్టిల్ నౌ ఇంకా బ్లేమ్ చేసి మాట్లాడుతున్న వ్యక్తి కూడా కేఎస్ ప్రసాద్ గారు. అంటే నాకు నారాయణమూర్తి గారిని పెట్టే కన్నా కేఎస్ ప్రసాద్ గారిని ఒక్కరినే పెట్టుంటే సరిపోయింది రోజు డిబేట్ కి. పాపం నారాయణమూర్తి గారి వర్షన్ కూడా కేఎస్ ప్రసాద్ గారే మాట్లాడుతున్నారు కాబట్టి మాకు ఇద్దరి వర్షన్ వినే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. నా బాధ ఏంటంటే ఇప్పుడు 3 రాజధానులు 3 ముక్కలాట ఆడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట అనలేదు, అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా అది చాలా సార్లు డిబేట్ అయింది, దాన్ని తప్పన్నారు. ఎన్నిసార్లు తప్పనో ఈయన ఇదే వేదిక. నువ్వే ఉన్నావమ్మా, నువ్వే డిబేట్ తల్లి, నువ్వు కూడా దబాయిస్తే ఏం చేయాలా? నేను పొద్దు నుంచి కార్యక్రమాలలో ఇప్పుడు వస్తున్నాను. ఇంకా వర్మ గారు అడిగారని ఒప్పుకున్నా కంప్లీట్ అని మీరు కొట్టుకోండి. ఒకటే ఏంటంటే అప్పుడు కూడా పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా భార్యల గురించి మాట్లాడుతుంటే ఆయన అసెంబ్లీకి రాకపోతే అదెట్లండి? ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నప్పుడు వచ్చి ప్రజల వారిని వినిపించాలి కదా అని మాట్లాడిన ఈ పెద్దలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాకుండా ఆయన వారిని వినిపించకుండా ప్రతిపక్ష నేతగా కనీసం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే శవాలు కనపడితే వచ్చి మాట్లాడుతుంటే ఆయన దేవుడుగా మాకు చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా రాజధాని అనే ప్రాంతం లేకుంటే ఇప్పుడు రాజధాని డెవలప్ చేస్తుంటే ఒక బీడుపోయిన శ్మశానం లాగున్న అమరావతిని ఈ రోజు డెవలప్మెంట్ పేరుతో ముందుకు తీసుకొని వస్తుంటే ఒక మాట ప్రోత్సాహంగా లేదు. కేంద్రం నుంచి ఎందుకయ్యా వెళ్తున్నావు? అవినాష్ కేసు వచ్చినప్పుడు అలా వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏం తెస్తున్నావు అడిగిన మాట లేదు కేఎస్ ప్రసాద్ గారు. ఈ రోజు మనం 2 లక్షల కోట్ల దాకా తెస్తుంటే అప్పులు చేశారు. గత ప్రభుత్వంలో అప్పులు చేశాం కానీ అక్కడ సంక్షేమం ఒకటే చూపించారు, ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తున్నాం కదా, అభివృద్ధి కూడా చేయడానికి కాంక్షిస్తున్నాం కదా. అక్కడ అభివృద్ధి అనే మాట లేదు కదా. ఆస్తులు తాకట్టు పెడుతూ అమ్ముకుంటూ పోతూ ఉన్నాడు. ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. అన్ని ఆస్తులు పోతున్నాయి, అన్ని అప్పులు చేస్తున్నాడు, అసలు తాకట్టు పెట్టేస్తున్నాడు ప్రభుత్వ ధనాన్ని. ఇదంతా ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ కి ఏం మిగులుస్తాం? ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తే మేము కాదు కదా, ప్రజలు కదా ఓట్లు వేస్తున్నారు, ఏమైంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు కేఎస్ ప్రసాద్ గారు? అప్పుడు వాళ్ళ పక్కనే ఇప్పుడు వాళ్ళ పక్క మాట్లాడితే లోకేష్ గారిని ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆకాశాన్ని ఎత్తున్నారు కీర్తన గారు? సార్ యువగలం పాదయాత్ర టైంలో ఆయన మొత్తం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాదయాత్ర ఎలా హెల్ప్ చేసిందో యువగలం కూడా లోకేష్ గారికి అంతే హెల్ప్ చేసిందని చెప్పాలి. ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, దానికి తగ్గగా స్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు, పార్టీని ఒక కన్స్ట్రక్టివ్ గా నడిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయింది. 151 సీట్లతో ఆయన గెలిచారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఈ రోజు లోకేష్ అన్న దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు అభినందిస్తున్నారు. ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ లీడర్స్, ఇద్దరు తన పార్టీల కోసం తను ఫైట్ చేసిన వ్యక్తులే. ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ ఒకరి అవకాశాన్ని ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోగొట్టుకున్న వ్యక్తి ఇంకొకరు సద్వినియోగం చేసుకుంటున్న వ్యక్తి కాబట్టి సమర్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో పెద్ద వింతేం లేదు కదా. నేను కూడా రాయలసీమ ప్రాంతంలో చూశాను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. మేము కూడా ఒకప్పుడు అనుకున్నాం ఇంత వేవ్ వస్తుంది, అసలు ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే వైనాట్ 175 అన్న వ్యక్తి వైనాట్ 151 గెలుచుకున్నాడు, ఇంకా అసలు తిరుగులేదు అనుకున్నాం. కానీ ఎలా చేసుకున్నాడు? ఇప్పుడు ఎలా చేసుకున్నాడు? సొంత వాళ్ళకి అపాయింట్మెంట్ లేక నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు అదే మాట నేను చెప్తుంటే అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం కూడా అనలేదు, కానీ కేసీ ప్రసాద్ గారు ఫస్ట్ టైమో మా పక్క మాట్లాడలేదు, ఇప్పుడు మా పక్క మాట్లాడలేదు. స్టిల్ నా ఒక్క పాయింట్ కుటుంబం గురించి ఆయన సపోర్ట్ గా మాట్లాడలేదు. మొత్తం నారాయణమూర్తి గారు వర్షం తీసుకున్నారు. నారాయణమూర్తి గారు ఎందుకు పిలవడం? పాపము ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నా బాగుండు. ఆ పక్క ఉంటేనే బెస్ట్, ఈ పక్క వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. మీ పక్క వచ్చి మీలా అబద్ధాలు నేను చెప్పలేను సార్, ఎందుకంటే 3 కోట్లు అని చెప్తున్నారు, 39 కోట్లు. చెప్తారంటున్నారు కదా. అవగాహన లాగా మాట్లాడే మాట వివరిస్తే ఆయన సార్ నారాయణమూర్తి గారు చెప్పానన్నా అన్న, నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాను వచ్చిన వారంలో. నేను చెప్పాను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నేను చెప్పాను. సరేనండి, అయిపోయింది కదా, అయిపోయింది కదండి, వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఓడిపోయారు, సంవత్సరం అయింది, ఇంకా మీరు అవన్నీ చెప్పుకుంటే టైం వేస్ట్ మీకే. వర్మ గారు ఎలక్షన్ టైంలో బలంగా మాట్లాడారు కేఎస్ ప్రసాద్ గారు, ఈ పాయింట్లు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వినండి కూడా ఆయన మాట్లాడారు, మీరు అడిగారు కదా, సమాధానం చెప్పాలి. ఓపిక కావాలా? ఒక విషయం చెప్పగలను, ఈ సురేంద్ర నాయుడు గారు నాకు ఆ టైంలో డిబేట్లు లేరు, కానీ కీర్తనమ్మ నువ్వు డిబేట్లో ఉండి కూడా 3 రాజధానులు మీ 99 వేదికలో నేను ఎన్నిసార్లు గల వినిపించానో నాకే దిక్కులేదు.
రెండోది అమరావతి రైతుల పట్ల నేను మాడిన ఎన్ని ఉదాహరణలు అది వేరే సంగతి. మీరు మాట్లాడుతున్నట్టు సచివాలయాలు తాకట్టు పెట్టారంటే నిన్న కాక మొన్న హెచ్డిఎఫ్సి కేటగిరికల్ చెప్పింది మా దగ్గర ఏం తాకట్టు పెట్టలేదని. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు 3 కోట్లే ఖర్చు పెడతారు కంపలు కొట్టడానికంటే గజెట్ రూపంలో 39 కోట్లు దాన్ని గజెట్ ఇచ్చారు. మీరు చెప్తున్నది 3 కోట్లు కాదు 30 కోట్లు, మళ్ళీ 39 కోట్లు ఇప్పటికిప్పుడు దబాయించేస్తారు. 30 39 కోట్లు చూసుకోండి ఒకసారి వెనక్కి. 39 అది కూడా తప్పే, స్లిప్ అయినా సరే 30 కోట్లు సరేలేండి. పోనీ 35 కోట్లు 39 కోట్లు 49 కోట్లు పోనీ ఇచ్చారు, కొన్ని కోట్లు ఇచ్చారు. మీరు ఈ సంవత్సరం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీ అంటే వీళ్ళు చెప్తున్నారని ఉచిత గ్యాస్ సిలిండర్ ఆగస్టులో ఇస్తాం, సారీ ఉచిత బస్సు ఆగస్టులో ఇస్తాం, సిలిండర్లకి బడ్జెట్ వేసుకుంటాం ఇస్తున్నాం కదండి పెన్షన్లు. ఎందుకు మాట్లాడలే? పెన్షన్ 4,000 ఇచ్చిందని సక్సెస్ నేర్చిన ఫస్ట్ నాకు ఇంట్రడక్షన్ రిమార్క్స్లోనే మాట్లాడాను. మీరు వినకపోతే నేనే చేస్తా. మీది అది ఒకటే సక్సెస్ అని చెప్పాను, మిగిలిన ఏమని అడుగుతున్నా. బడ్జెట్లో మీరు వాళ్ళ అమ్మఒడికి రేపు జూన్ నుంచి ఇద్దామన్నా మొన్న ప్రవేశపెట్టిన లాస్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్లో మీరు అలొకేషన్స్ లేవు, యాడ్ నుంచి తెచ్చేస్తారు. ఈవెన్ ఒక అబ్బాయికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈక్వలెంట్ కాంపాసిటీ అమౌంట్ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు. చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎదగల నుంచి చదివి వస్తున్న ఫిగర్లు అవే. రెండోది మీరు చెప్తున్నట్టు పోలవరం డయాఫ్రమ్ వాల్ మీ ఆయనలోనే డ్యామేజ్ అయింది, దాని రెక్టిఫికేషన్ ఈ రోజు కూడా రెక్టిఫికేషన్ ఎర్రర్ లేదు. అది గత ప్రభుత్వం నుంచి కొట్టుకుని తిప్పలబడి దాని డయాఫ్రమ్ వాల్ రెక్టిఫికేషన్ జరుగుతుంది. మీరు వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు సంవత్సరంలో కట్టడానికి డ్యామ్ కట్టడం పెద్ద వింత కాదు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఎవడిస్తాడు? ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వంతో అంబిగ్యూటీ అదే ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలు తీసుకొచ్చి 7 కలుపుకున్నాం కదా మనం. ఆ 7కి ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం నేను గలవిని మించి మాట్లాడుతుంది అదే, దాని మీదే. పోలవరం అయిపోవడం పెద్ద వింత కాదు. ఎవరైనా మీలేటోళ్ళు సివిల్ కాంట్రాక్ట్కి ఇస్తే 2 రోజుల్లో తేల్చి అవతలు ఇసిరేస్తారు దాన్ని. అది కాదు, నిర్వాసితులది ఈ రోజుకి సెటిల్మెంట్ కుదరట్లే మనకి, అదే మనకి అంబిగ్యూటీ. ఇంకో